ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అనుదిన కృప సెకండ్ యానివర్సరీ ఎపిసోడ్. దేవుని స్తోత్రం. అనుదిన కృప వల్ల అనేక లక్షల మందికి రీచ్ అవుతుందన్న మా పేజ్లో. ఈ ప్రోగ్రామ్ వల్ల ఇండియాలోనే కాక విదేశాల్లో కూడా దీవింపబడ్డామని అనేక మంది కామెంట్స్ ద్వారా, మెసేజ్ ద్వారా తెలియజేశారు. ఈ అనుదిన కృప అనే పరిచర్య ప్రారంభించి 3 సంవత్సరాలు సంపూర్తి అయి 4వ సంవత్సరంలోకి వెళుతున్నామండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన కృప 4 సంవత్సరాలు నిండిపోయిందండి. ఇది 5వ సంవత్సరంలో అడుగుపెట్టాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అనుదిన కృప అనే పరిచర్యలు ప్రారంభించి 5 సంవత్సరాలు సంపూర్తి చేసుకుని మరో నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ప్రభు కృప చూపించాడు. ఈ అనుదిన కృప అనే పరిచర్యలు మరి ఈనాటికి 6 సంవత్సరాలు సంపూర్తి చేసుకొని 7వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి మహిమాన్వితుడైన ప్రభు ఆయన విశేషమైన కృప చూపించి ఈ 6 సంవత్సరాలు ప్రభువే సామర్థ్యతను అనుగ్రహించి అనేక లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఆయనే కొనసాగించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అనుదిన కృప వార్షిక శుభాభివందనాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. గతించిన 7 సంవత్సరాలు ఈ అనుదిన కృప అనే ఈ పరిచర్యల్ని, ఈ క్లుప్త సందేశాలని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి, దీవించి, ఘనపరిచి లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు ప్రభువే బాధ్యత వహించి కార్యక్రమాన్ని జరిపిస్తూ వస్తున్నందుకు నేను ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ శుభదినం ప్రభు చేసిన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు తలంచుకొని మన ఎడల ప్రతిదినం చూపుతున్న అనుదిన కృపను స్మరించుకొని ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసిన శుభదినం అని చెప్పడంలో నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే గతించిన 7 సంవత్సరాలు ఈ అనుదిన కృప అనే ఈ పరిచర్యల్ని, ఈ క్లుప్త సందేశాలని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి, దీవించి, ఘనపరిచి లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు ప్రభువే బాధ్యత వహించి కార్యక్రమాన్ని జరిపిస్తూ వస్తున్నందుకు నేను ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ప్రతిదినం ఒక క్లుప్త సందేశాన్ని మీకు చేరువ చేయాలని ఆశించి ప్రార్థించినప్పుడు ప్రభు అంగీకరించి మరి ఆశీర్వాదాన్ని కలుగు చేశాడు. అందుకే ఈ 7 సంవత్సరాలు కూడా ఏనాడు ఒక్క దినం కూడా ఆగిపోకుండా దేవుడు ప్రతిదినం ఒక నూతనమైనటువంటి సందేశము ద్వారా అనేకులను బలపరచడానికి, ఆ వాక్యము చేత అనేక మంది మేలుకొలుపు కలిగిన వారై ప్రభు యొక్క మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచబడేటట్లుగా ఆయనే కృప చూపుతూ వచ్చాడు. గత 7 సంవత్సరాలుగా ఈ అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాల యొక్క పరిచర్య అనేకుల బ్రతుకులలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తూ వచ్చాయి. ధైర్యాన్ని, స్థైర్యాన్ని పుట్టిస్తూ వచ్చాయి. నిరీక్షణను కలిగిస్తూ వచ్చాయి. దేవునితో అత్యున్నతమైన సహవాసాన్ని ఏర్పరుస్తూ వచ్చాయని చెప్పడంలో ఎలాంటి సందేహమేమీ కూడా లేదు. నేను ఆయా ప్రాంతాలకి సభలకు వెళుతున్నప్పుడు అనేక మంది నన్ను పలకరిస్తూ వాళ్ళు చెప్తున్న సాక్ష్యాలు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆ సాక్ష్యాలు వింటున్నప్పుడు నేను ప్రభువును స్తుతిస్తూ ఉంటాను.
ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి ఆయన గణపరుస్తూ నాకై నేను కూడా ఒక నూతనమైన బలాన్ని పొందుకోవడం దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని నేను ఎంచుకుంటున్నాను. మీ వంతు మీరు ఈ అనుదిన కృప అనే ఈ పరిచర్యలు ప్రతిదినం మీకు చేరువవుతున్న ఈ క్లుప్త సందేశాలు అనేకులకు తెలియపరచండి, అనేకులకు వీటిని చేరవేయండి. మీరు పొందుతున్న ఆశీర్వాదాన్ని అనేకులకు మీరు చేరువ చేస్తే ఆ ఆశీర్వాదంలో మీరు కూడా పాలొందుతారని చెప్పడంలో నేను సంతోషిస్తున్నాను. ఇప్పటికీ అనేక మంది వారు ఈ సందేశాలు వింటూ అనేకులకు తెలియపరుస్తూ వారు కూడా ఆధ్యాత్మికమైన మేలులు పొందుకోవడానికి దోహదపడుతున్న వారందరికీ నేను మరొక్కసారి వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పూట కొంతసేపు ఒక క్లుప్త సందేశాన్ని నేను మీకు అందిస్తాను. ఈ దినమంతయు కూడా ఈ సందేశాన్ని మీరు ధ్యానించుకోవాలని నేను ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 26వ అధ్యాయం 10వ వాక్యంలోని చక్కటి మాటని నేను చదువుతున్నాను. ఆ మాట మీరు గమనించండి. అధికముగా నొందినవాడు సమస్తమును చేయవచ్చును. ప్రియులారా చూడండి, ఇక్కడ సమస్తమును చేయవచ్చును అనే మాట మనం ఆలోచించాలి. అనేక కార్యక్రమాలు మనం తలపెడుతూ ఉంటాము, అనేక కార్యక్రమాలలో తనమునకలు అవుతూ ఉంటాము, ఎన్నో కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉంటాము, పునఃప్రారంభిస్తూ ఉంటాము. మనం చేసే ప్రతిదీ కూడా మనం ఏమని ఆశిస్తాము? సఫలం కావాలని, ఫలభరితం కావాలని, గొప్పగా దీవించబడాలని, మన కనులు ఎదుట ఉన్నతంగా ఉండాలని మనం ఆశిస్తూ ప్రయాసపడుతూ చెమటోర్చి కష్టపడుతూ ఉంటాము. అయితే సమస్తమును చేయగలిగిన ఆ ఆధిక్యతని మనం కలిగి ఉంటున్నామా? మనం చేస్తున్న ప్రతిదీ సఫలమవుతుందా, ఆశీర్వాదకరంగా ఉంటుందా అనేది ఒక ప్రశ్నగా ఈనాడు మనం ఆలోచించినప్పుడు అనేక విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవలసి వస్తుంది. ఎందుకంటే ఆ సమస్తమును చేయగలిగినటువంటి సామర్థ్యతని మనం ఎలా పొందుకోవాలి? చూడండి, కొన్ని పుస్తకాలు మనం చదివితే లోక జ్ఞానం మనకు వస్తుంది. కొందరి దగ్గర కొన్ని విషయాలు మనం విన్నప్పుడు కొన్ని విషయాలు మనకు తేటతెల్లబవుతాయి. మరికొన్ని విషయాలు అనుభవపూర్వకంగా మనం తెలుసుకోగలుగుతాము. కొన్ని విషయాలు కాలం మనకు నేర్పుతుంది. అయితే ప్రతిదీ కూడా చేయగలిగినటువంటి, సమస్తము చేయగలిగిన ఆ సామర్థ్యతని మనం ప్రభు దగ్గర పొందుకొనవలసి వస్తుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. అయితే ఈ సమస్తమును చేయగలిగినటువంటి సామర్థ్యతే కానీ, శక్తియే కానీ, ఆలోచనే కానీ, అభిషేకమే కానీ ఇవన్నీ ఆధ్యాత్మికమైనవి అన్నప్పుడు ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళాలి, నేర్చుకోవలసి వస్తుంది. ఈ వాక్యంలో మనం గమనిస్తే అధికముగా నొందినవాడు ఈ సమస్త కార్యములను చేయగలుగుతాడు. అధికముగా నొందినవాడు అంటే అధికముగా పొందుకున్నవాడు. ఏం పొందుకోవాలి? ఎవరైతే అధికముగా పొందుకోగలుగుతాడో అతడు సమస్త కార్యాలు చేయగలుగుతాడట. ఇక్కడ మనం నేర్చుకోవలసిన చక్కటి పాఠం ఏంటంటే, ఎప్పుడైతే మనం పొందుకోగలుగుతామో ఆ కార్యములను చేయగలిగిన శక్తి మనకు కలుగుతుంది. పొందుకొనకుండా ఏ కార్యం మనం చేసే శక్తి మనకు రాదండి. అన్నప్పుడు మనం ఏం పొందుకోవాలి అనేది ఒక 2-3 మాటలు నేను మీకు తెలియపరుస్తాను. ఇదిగో ఈ శుభవేళ ప్రభు 7 సంవత్సరాలు ఈ పరిచర్యలు కొనసాగించి ఈ 8వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న ఈ వేళ ఇంకా అధికంగా మనం ఏమి పొందుకొనవలసి ఉన్నది అనే విషయాల్ని కొన్ని విషయాలు మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినప్పుడు, మొదటిగా దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 8వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. ప్రియులారా చూడండి, ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవలసింది, మరి ఉజ్జియా అధికముగా బలాభివృద్ధి పొందుతూ వచ్చాడట. అధికముగా బలాభివృద్ధి అంటే బలం పొందుకోవడం ఒక వంతు అయితే, రెండవది ఆ బలము పొందుకున్నట్లో అభివృద్ధి చెందాలి, బలాభివృద్ధి. ఈరోజు మనం అందరం రక్షింపబడిన వారమే, బాప్తిసం పొందిన వారమే, పరిశుద్ధాత్మను పొందిన వారమే, ఎంతో అంతో ఏదో ఒక సంఘానికి సభ్యులమై ఉన్నవారమే. అయితే ఒక్కటి, ఈ ఆధ్యాత్మికమైన మార్గంలో మనం ఎంతవరకు బలాభివృద్ధి పొందుతున్నాము? బలాన్ని పొందుకుంటూ, శక్తిని పొందుకుంటూ
ఎప్పటికప్పుడు నూతనపరచబడిన వారమై, దినములు గడిచే కొద్దీ దైవత్వం అందు స్థిరపరచబడిన వారమై, మన విరోధి అయిన సాతానుని ఎదిరించగలిగినటువంటి ఆ శక్తి సామర్థ్యతే కానివ్వండి, మరి ముఖ్యంగా ఈ సందర్భంలో సమస్తమును చేయగలిగినటువంటి ఆ శక్తిని మనం ఎంతవరకు పొందుకోగలుగుతున్నాం అనేది మనం ఆలోచించాలి. ఈరోజు ఆచారంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాము. ఒక స్థానానికి రాగానే సంతృప్తి చెందుతున్నాం. నేను పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పండుగలు చేస్తున్నాను, ఇంకా నాకేం కావాలి? నాకంటే ఇంకా భక్తి కలిగిన, బలము కలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఇన్ని కార్యక్రమాలలో తనమునకలైన నాకు ఇంకేమి నేను ఆశించి ఇంక దేని కొరకు ప్రయాసపడాలి అనే సంతృప్తి చేత ఈ రోజున అట్టడుగుకు దిగజారిపోతున్న ప్రజల్ని మనం చూస్తున్నామండి. ఆ మొదటి దినాన ఎలాగైతే దేవునికి వారికి ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారో, లేక గత 3-4 సంవత్సరాలుగా ఎలాంటి అనుబంధం కలిగి ఉన్నారో, గత 10 సంవత్సరాలుగా దేవునితో ఎలా అనుబంధం కలిగి బ్రతుకుతున్నారో అంతటితో ఆగిపోతున్నారే కానీ దినదినము బలాభివృద్ధి పొందాలి అనే ఆలోచన ఈరోజున కరువై మరుగైపోతుందండి. అందుకే ఈ అనుదిన కృప అనే క్లుప్త సందేశాలని కష్టమనుకోకుండా సమయాన్ని వెచ్చించి మీకు ఎందుకు చేరువ చేస్తున్నాము అని అంటే, ఈ వాక్య సందేశాల ద్వారా, ఈ దేవుని మాటల ద్వారా మీలో ఒక బలం కలగాలి. సమస్త కార్యములను చేయగలిగిన ఆ శక్తి మీలో కలగాలి అని అంటే, ఆ శక్తినిచ్చే దేవుని వాక్యం మీకు కావాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. మీరు కీర్తనలో మీరు చాలాసార్లు చదువుతుంటారు, వారు బాకాలోయలో పడి వెళుచు దానిని జలమయముగా చేస్తారు. వారు బలమును పొందినవారు, వాళ్ళ శక్తిని పొందినవారు, వారిలో ప్రతివాడు సియోనులో కనబడుతాడు అని మాటలు మనం చాలాసార్లు చదువుతుంటామండి. ఆ బలాభివృద్ధి పొందిన వాళ్ళు బాకాలోయలో పడి వెళుచు దానిని జలమయముగా మారుస్తారు అనంటే, ఒక లోయ అనుభవం కలిగినప్పుడు ప్రతి ఒక్కొక్కరికి వేదన, బాధ కలుగుతుంది, భయం కలుగుతుంది. కానీ యెహోవా యందు బలాభివృద్ధి పొందినవాడు అలా కాదట. ఆ బాకాలోయలో పడి, ఎండిన లోయలో పడి వెళుతున్నప్పుడు భయపడక, జడియక, అలయక, సొలయక, సొమ్మసలిపోక ఆ ఎండిన లోయని జలమయముగా మారుస్తాడు. అంటే బలము కలిగిన వ్యక్తి పరిస్థితులను మారుస్తాడే కానీ పరిస్థితులను బట్టి మారిపోయేవాడు కాదండి. ఈరోజున క్రైస్తవ లోకంలో మీరు చూడండి, చిన్న అలజడులకి, చిన్న అవాంతరాలకి, చిన్న అభ్యంతరాలకి తడబడిపోతూ, తొట్టిల్లిపోతూ దేవునికి దూరం అయిపోతున్న ప్రజలు మనం చూస్తున్నామండి. ఎందుకంటే ఆ శక్తి లేక, సమస్యలను ఎదిరించే శక్తి కానివ్వండి, సాతానుని ఎదిరించే శక్తి కానివ్వండి, లోకాన్ని ఎదిరించే శక్తి కానివ్వండి, లేక వాళ్ళ ఎదుట నిలిచిన పర్వతాలని జయించగలిగిన శక్తి కోల్పోయి తల్లడిల్లిపోతున్నారు, తొట్టిల్లిపోతున్నారు, దేవునికి దూరమైపోతున్నారు. అందుకే ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు మనం అధికంగా ఏం పొందుకోవాలి? సమస్త కార్యములను చేయుటకు మనం అధికంగా ఏం పొందుకోవాలి అని అంటే, మొదటిగా బలమును పొందుకోవాలి. అధికంగా ఆ బలాభివృద్ధిని, ఆ బలము యొక్క పూర్ణతని మనం చేరుకోవాలి. బలమునందు మనం సంపూర్ణలో కావాలి. ఏనాటికి ఆనాడు శక్తి కలిగిన ఆ యొక్క బలాన్ని మనం సొంతం చేసుకోవాలి. మనం స్థిరులమై ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మన పితరుల జీవిత చరిత్రలో కూడా మీరు చూడండి, ఎన్నో ఆటుపోటులు, అవాంతరాలు, అభ్యంతరాలు వాళ్ళకి కలిగినప్పుడు ఏనాడు వాళ్ళు సమస్యలిపోయి సతికిలబడి విశ్వాసమందు హీనులు కాలేదు, కానీ సింహాల నోళ్ళు ముయ్యగలిగారు, అగ్నిని ఆర్చగలిగారు. విశ్వాసము వలన వాళ్ళు రాజ్యాలు జయించగలిగినారని శక్తి కలిగిన లేఖనాలు మనకు వివరిస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఒక చిన్న మాట, సంవత్సరాలు గడుస్తున్నాయి, దినాలు దొర్లుతున్నాయి, సంవత్సరం గడిచి సంవత్సరం మన మీదకి వస్తుంది. ఎంతవరకు మనం బలవంతులమయ్యాము? ఎంతవరకు మనం శక్తివంతులమయ్యాము? ఎంతవరకు శక్తి కలిగినటువంటి ఆ దేవుని వాక్యాన్ని ఆస్వాదించి ఆ బలమును పొందుకొని ఆ బలము చేత మనం సమస్త కార్యములను చేయగలిగిన సామర్థ్యత కలిగిన వారమై ఉన్నాము అనేది మనం ఆలోచించవలసిన విషయం. ఈ శుభవేళ మరొక్కసారి నేను మీతో చెప్పగలిగిన మాట ఏంటంటే, అధికంగా ఈ సందర్భానుసారంగా గత 7 సంవత్సరాలుగా ఈ క్లుప్త సందేశాల వలన మీరు పొందిన బలము కంటే కూడా ఈ 8వ సంవత్సరాన ఇంకా నూతనమైన బలము చేత, నూతనమైన శక్తి చేత, నూతనమైనటువంటి ఆయన అనుగ్రహించే
ఆధ్యాత్మికమైనటువంటి ఆ బలమును పొందుకొని సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలి. సమస్త కార్యములు చేయగలిగిన బలవంతులం మనం కావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతానండి, మీరు జాగ్రత్తగా చూడండి. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. అంటే ఈ వాక్యంలో మనం గమనించవలసింది ఏంటంటే, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించాలి. అంటే అధికముగా ప్రకాశించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలని ఈ వాక్యం మనకు హెచ్చరిస్తుంది. ప్రియులారా చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను విడిచి సమీపింపరాని తేజస్సులో వసించుచు ఉన్న దేవుడు మన కొరకై ఆయన వెలుగై దిగి వచ్చాడు. ఆయన పేరే జ్యోతిర్మయుడు. ఆయనలో చీకటి లేదు, ఆయనలో ఎంతమాత్రం పాపం లేదు. ఆయన శక్తి కలిగిన దేవునిగా వెలుగై ఈ లోకానికి వచ్చి ఈ గాఢాంధకారమైనటువంటి లోకంలో ఆయన ఒక వెలుగై ఉదయించాడు, చీకటిని తొలగించాడు. మన బ్రతుకులలో ఆయనలో ఉన్న వెలుగుని నింపి మనల్ని కూడా వెలుగుమయం చేశాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు లోకానికి రాకపోతే మనం చీకట్లో ఉండేవాళ్ళం. యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనల్ని మతములో చేర్చలేదు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన మనల్ని మతములో నుంచి బయటికి పిలిచి ఈ కులకట్లలో నుంచి విడిపించి ఒక శాశ్వతమైన జీవము కలిగిన వెలుగులోనికి మనల్ని నడిపించిన శక్తి గల దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, ఆయన వెలుగై ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగును మనలోనికి ఆయన పంపాడు, మనల్ని వెలుగుమయం చేశాడు. అయితే ఈ వెలుగు ప్రకాశించాలంట. ఈ వెలుగు మనలో నుంచి ప్రజ్వలెల్లాలట. ఒక దీపం వెలిగిస్తే ఆ వెలిగింపబడిన ఆ దీపం ఆ ఇల్లంతటికి వెలుగునిస్తుందండి. ఏ దీపం కూడా వెలుగునివ్వకుండా ఉండదు. వెలిగింపబడిన ప్రతి దీపం వెలుగునిస్తుంది. అయితే వెలిగింపబడిన మనం ఎంత వెలుగునిస్తున్నాము చూడండి. ఈ కాంతిలో మీరు నన్ను తేటగా చూడగలుగుతున్నారు. ఇంకా ఎక్కువ కాంతిని తీసుకొని వచ్చారనుకోండి, ఇంకా ఎక్కువ లైట్లు కట్టారనుకోండి, ఇంకా కాంతిగా కనిపిస్తుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది? ఇంతవరకు నేను ఇంత చీకట్లో ఉన్నానా అనిపిస్తుంది. అంతకంటే ఇంకా వెలుగు తీసుకొని వచ్చారనుకోండి, అప్పుడు మరలా ఏమనిపిస్తుంది? అయ్యో బాబోయ్, ఇంకా నేను ఇంత చీకట్లో ఉన్నానా అంటే ప్రకాశించే కొద్దీ ప్రకాశించే కొద్దీ ప్రకాశించే కొద్దీ మనలో ఒక సంపూర్ణత కలుగుతుంది. మనం ఈ వెలుగు చాలు, ఈ ప్రకాశం చాలు, ఈ ప్రకాశమానమైన వెలుగులో నేను సంతృప్తిగానే బ్రతకగలుగుతున్నాను అని కాదు. కానీ ప్రతిదినం 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 మన వెలుగు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించాలట. ప్రియులారా, దేవుని వాక్యంలో మీరు ఒక మాట చదువుతారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారట ఆయన రాజ్యంలో సూర్యుని వల్ల ప్రకాశిస్తారంట. ఏ ప్రకాశాన్ని మనం కళ్ళతో చూడొచ్చేమో కానీ సూర్యుని యొక్క ప్రకాశాన్ని మనం తేటతెల్లగా చూడలేమండి. ఎందుకంటే అంత అధికంగా ఉంటుంది. సూర్యుని చూడాలంటే చాలా సాహసం చేయవలసి వస్తుంది. అది కూడా మధ్యాహ్న కాల వేళలో కనబడే ఆ సూర్యకాంతి ఎంతో ప్రకాశంగా ఉంటుంది. కానీ ఒక విశ్వాస సంబంధమైన బ్రతుకుని ఈ వాక్యంలో ఎలా పోల్చి మాట్లాడుతున్నాడో చూడండి. మన బ్రతుకు ఆ తేజస్సు కంటే ఇంకా అధికంగా ప్రకాశించాలంటే ప్రతిదినం మనం ఏం చేయాలి? ఆ వెలుగు చేత నింపబడాలి. ఆ వెలుగుని ఇంకా చేర్చుకోవాలి. ఆ వెలుగుని ఇంకా ఆస్వాదించాలి. ఆ వెలుగు దగ్గరికి వెళ్ళాలి. గతంలో ఉన్న అనుభవం కంటే మరి ఇంకొంచెం అధికమైన అనుభవంలోనికి, అక్కడి నుంచి ఇంకొంచెం పైకి, అక్కడి నుంచి ఇంకొంచెం చేరువకి, అక్కడి నుంచి అధికంగా 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 ప్రతిదినం మన బ్రతుకులో ఆ వెలుగు ప్రకాశించడం అధికమవుతుండాలే కానీ ఉన్న స్థితి నుంచి దిగజారిపోకూడదండి. అందుకే
ఈ క్లుప్త సందేశాల యొక్క ప్రయాస, ఈ క్లుప్త సందేశాల యొక్క కాంక్ష ఏంటి అని అంటే, మీరు ఉన్న వెలుగులో నుంచి ఇంకా అధికంగా వెలుగులోనికి దాటడానికి ఇదిగో వాక్యమై ఉన్న వెలుగుని మీకు చేరువ చేస్తున్నాము. వాక్యమై ఉన్న వెలుగుని మీకు చేరువ చేసి మీలో ఒక నూతనత్వం కలగాలని, వాక్యపు వెలుగు ఇంకా ప్రకాశించి మీ బ్రతుకులలో ఆ కాంతి అనేకులకు ప్రయోజనకరంగా, అనేకులకు దీవెనకరంగా మరచబడాలని జీవవాక్యాన్ని, వెలుగై ఉన్న వాక్యాన్ని, సత్యవాక్యాన్ని ఇదిగో ఈ 7 సంవత్సరాలు మీకు చేరువై మీ హృదయమని తలుపు తడుతూ ప్రతి వేకువనే మీ కడుల ఎదుట నిలబడుతున్న ఈ క్లుప్త సందేశాల యొక్క సారం ఏంటి అనంటే, వెలుగుని నింపి ఆ వెలుగు చేత మీరు అధికముగా ప్రకాశించాలని దేవుని యొక్క నిత్య సంకల్పం అనేది ఈవేళ మీరు గుర్తించాలని ఆశిస్తున్నాను. చాలా సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటిలో ఉన్న వానికి వెలుగును చూపగలిగింది వాక్యమే. చీకటిలో ఉన్న వానికి నడకను నేర్పగలిగింది సత్యవాక్యమే. చీకటిలో ఉన్న వాని కనులు వెలిగించి, మనోనేత్రములు వెలిగించి ఆ శక్తి కలిగిన దేవుని చూడగలిగిన దృష్టిని కలిగించగలిగింది సత్యవాక్యమే. అందుచేత ఈ వాక్యం చేత మీ వెలుగు ప్రకాశించాలని, పరిమళించాలని, ప్రజ్వలిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. చూడండి, అధికముగా చేయదగిన వాడు అధికంగా పొందుకోవాలట. ఏం పొందుకోవాలి? మొదటిదేమో బలమును పొందుకోవాలి, రెండవది వెలుగును పొందుకోవాలి, ప్రకాశాన్ని పొందుకోవాలి, ప్రకాశించాలి. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వాక్యం నేను చదువుతున్నానండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, చూడండి, ప్రతి వ్యక్తి ఆశీర్వాదాల కొరకు తహతహలాడుతాడు, ఆశీర్వాదాల కొరకు అరులు చాస్తాడు, ఆశీర్వాదాల కొరకు అంగలార్చి ప్రార్థించి మొరపెట్టి ప్రభు సన్నిధిలో గోజారుకుంటాడు. మోకరించిన ప్రతి వేళ మనం అడిగేది ఏంటంటే ఆశీర్వదించమని కోరుతాం. అయితే ఎలా కలుగుతుంది ఈ ఆశీర్వాదం? అధిక ఆశీర్వాదం, ఉన్న స్థితి కంటే ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఎప్పుడు మనం నడిపించబడగలుగుతాము అనేది ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు యోబు జీవితంలో చాలా చక్కటి అనుభవాలు మనం నేర్చుకోవలసి వస్తుందండి. ఎందుకంటే యోబు ఆశీర్వదించబడిన వాడే. మీరు యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యంలో చూస్తే అనేక ఆశీర్వాదాలు యోబు పొందుకున్నట్టుగా మనం గమనిస్తాము. అతనికి కలిగిన ఆశీర్వాదం, అతనికి కలిగిన దీవెన, అతనికి ఉన్నటువంటి ఆ గొప్ప ఆశీర్వాదం ఎంతో ఉన్నతమైంది. ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు. అంతటితోనే ఈ దీవెన చాలు అన్నట్లుగా కాకుండా దేవుడు యోబుకి ఇంకా ఆశీర్వాదాన్ని, ఇంకా అధికమైన దీవెనలు ఇవ్వాలని తలంచాడు, ముట్ట చెప్పాలని తలంచుకున్నాడు. దేవుడు ఆ రీతిగానే యోబును 2 అంతలుగా ఆశీర్వదించి అధికముగా అతనిని దీవించాడంట, ఆశీర్వదించాడట. నేను ఈ విషయంలో నేను మీతో చెప్పాల్సింది ఏంటంటే, దేవుని ఆశీర్వాదాలన్నీ నవనూతనమైనవి. ఏ నాటికి ఆనాడు, ఏ రోజుకి ఆ రోజు క్రొత్తదైన ఆశీర్వాదంగా ఉంటుందండి. ఇదిగో ఇంతవరకు ఇచ్చాను సర్దక పొమ్మని కానీ, ఇంతవరకు ఇచ్చాను సంతృప్తి కలిగి ఉండమని, లేకపోతే ఇంతవరకు ఇచ్చాను ఇంక నేను ఇవ్వలేను అని కానీ అలా ఉండవండి. ఏనాటికి ఆనాడు నూతనమైన ఆశీర్వాదంగా ఉంటుంది. ఏనాడు ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రభు సన్నిధికి వెళ్ళిన ఆనాడు మరలా నూతనమైన దీవెనలతో ప్రభు మనల్ని నింపుతాడు. దేవుని మాటలు ఎప్పుడు నిరర్థకం కావు. దేవుని మాటలు ఎప్పుడు వట్టిగా వచ్చి వెళ్ళిపోవు. దేవుని మాటలు వర్షము వలె వస్తాయి. దేవుని మాటలు శక్తి కలిగినవిగా వస్తాయి. దేవుని మాటలు అగ్ని వలె కురుస్తాయి. కార్యసిద్ధి కలుగు చేసి నూతనత్వాన్ని పుట్టిస్తాయి. మరి ఈ రోజున ఆశీర్వాదాన్ని పొందుకుంటూ అధిక ఆశీర్వాదంలోకి వెళుతున్నామా, లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్నట్లుగా అదే కొద్దిలో, అదే లేమిలో, అదే స్థితిలో నిలిచి దేవుణ్ణి అడుగుతున్నాను, ఇంతవరకు దీవించాడు, మా తాతల కాలంలో మా ఇల్లు ఇట్లా ఉండేదట, మా నాన్న కాలంలో మేము ఇలాగ ఆశీర్వాదకరంగా ఉండేవాళ్ళమట, అప్పుడైతే, ఆనాడైతే, అక్కడైతే అంటూ చెప్పుకుంటూ ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేరండి. అలా కాదు. అధికంగా దీవించబడి, అధికంగా ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి? ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు ఈ 42వ అధ్యాయంలోనే 10వ వాక్యం నేను చదువుతున్నానండి.
మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనిని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. ప్రియులారా, ఇక్కడ రెండు విషయాలు మనం స్పష్టంగా గుర్తించినప్పుడు, ఈ యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు, ఆ మాట మీరు స్పష్టంగా వినాలండి. తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు, వాస్తవంగా ఈ చరిత్రలో మనం గమనిస్తే యోబు స్నేహితులు యోబును ఆదరించడానికి వచ్చారంట. ఆదరించడానికి వచ్చిన వాళ్ళు ఆదరించారా, కృంగదీశారా అనేది ప్రక్కన పెడితే, ఆయనను ఆదరించడానికి వచ్చిన ఆ స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేశాడు. నిజమే, క్రైస్తవ జీవితం అనేది వెలుగుతూ కరిగిపోతున్నది. క్రైస్తవుని జీవితం అనేది ఒకని కొరకు, లోకము కొరకు, లోక ప్రజల కొరకు కడుపు కట్టుకొని, నోరు కుట్టుకొని, మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగిన ఒక ప్రతిష్ఠిత జీవితం అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదండి. ఏదో నేను తిన్నాను, ఉన్నాను, సంపాదించుకున్నాను, చేకూర్చుకున్నాను, మూటగట్టాను, రాబోయే 4 తరాలకి మిగలబెట్టానని కాదు. కానీ మనము ఒకరి కొరకు ప్రార్థించగలిగిన వ్యక్తులముగాను, ఒకరి క్షేమస్థితిని ఆశించగలిగిన వ్యక్తులుగా ఉండాలండి. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజున ఈ క్లుప్త సందేశాలను మీరు వింటున్నారు, దేవుని వాక్యాన్ని మీరు సమృద్ధిగా పొందుకుంటున్నారు. మీరు పొందుకుంటున్న ఈ వాక్య సమృద్ధిని, మీరు వింటున్న ఈ దైవ సందేశాలని మీ కొరకే కాదు, మీకు మాత్రమే కాదు, మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు, ఆత్మీయులైన వారికి, ఇరుగు పొరుగు వారికి మీరు చేరువ చేసి వాళ్ళ క్షేమస్థితిని కోరుకోగలిగిన మంచి విశ్వాస సంబంధమైన వ్యక్తులు కావాలండి. నేను సేవ చేస్తున్న ప్రార్థన మందిరంలో ఇంచుమించు ఒక 30 మంది యవనస్తులైన వాళ్ళు, కాలేజీ పిల్లలు వచ్చేవాళ్ళండి. ఆశ్చర్యమైన ఒక సంగతి చెప్తాను. ఆ 25-30 మంది ఆ యవనస్తులైన పిల్లల్ని ఒక యవనస్తురాలైన సహోదరి వాళ్ళని ఎంత బాధ్యతగా వాళ్ళందరినీ పోగేసుకుని ప్రార్థనా మందిరానికి తీసుకుని వచ్చేది. వాళ్ళందరూ ఒక చోట కూర్చుంటారు, వాక్యం చక్కగా వింటారు, వాక్యాన్ని రాసుకుంటారు, కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేయించుకొని వెళుతూ వాళ్ళు ఎంత సమృద్ధితో, ఎంత ఆనందంతో తిరిగి వెళ్ళేవాళ్ళో. ఆ యవనస్తులు 25-30 మంది యవనస్తుల ఆ మధ్యలో ఆ యవనస్తురాలని ఒక పాప వాళ్ళని బాధ్యతతో తీసుకుని వచ్చేది. ఆ 25-30 మంది ఈ పాపను గురించి సాక్ష్యం చెప్తారు. అన్నయ్య, మేము 25-30 మంది మీ ఎవరం కూడా ప్రభువుని నమ్మిన వాళ్ళం కాదు, మాకు ప్రభు యొక్క ఆశీర్వాదం ఏంటో, ప్రభువులో ఉన్న పరిశుద్ధత ఏంటో మాకు తెలియదు. అయితే మా స్నేహితురాలు మాకు దేవుని వాక్యాన్ని చెప్పింది, దేవుని వాక్యాన్ని వినిపించింది, దేవుని సన్నిధికి మమ్మల్ని నడిపించింది. ఈ ఒక్క సహోదరి వలన ఈ 25-30 మంది మేము వెలిగించబడ్డాము, దైవ సన్నిధికి వస్తున్నాం, ఆశీర్వదించబడుతున్నాం, జ్ఞానాన్ని పొందుకుంటున్నాము, అన్నింటిలో జయాన్ని చూస్తున్నాం. ఎంత గొప్ప సాక్ష్యం చెప్పేవాళ్ళు. నిజమే నా ప్రియమైన సహోదరులను చూడండి, దేవుడు మనల్ని ఏ స్థితికి తీసుకుని వచ్చినా ఆ స్థితిలో మరొకరికి మనం ఆశీర్వాదాన్ని అందించగలిగిన, పంచగలిగిన వ్యక్తులను కావాలి. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. లోకంలో అనేక మంది ప్రజలు చూస్తున్నాము, అనేకమైన పరిస్థితులు కుదిపేస్తున్నటువంటి అనుభవాలు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఏనాడైనా ఈ పరిస్థితుల్లో నేను చేయగలిగింది ఏంటి, నా వలన కలిగే ఆశీర్వాదం, మేలు ఏమై ఉండాలి, నేను మోకరించి ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని అనేకులకు చేరువ చేయాలి, ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి సందేశాల్ని అనేకులకు నేను చేరువ చేసి వారిని ప్రభు యొద్దకు ఆకర్షించడానికి నేను ఒక సాధనంగా మార్చబడాలన్న కోరిక ఏనాడైనా మీలో కలుగుతుందా? ఆ ఆశ కలుగుతుందా? ఎన్ని చెడు వార్తలు చెవికొస్తున్నాయో, ఎన్ని చెడు వార్తలు ఈ రోజున సోషల్ మీడియా ద్వారా, అలాగే అనేక సాధనాల వలన మనకు దగ్గరవుతున్నాయో. ఈ చెడు వార్తల్ని, ఈ చెడు కార్యక్రమాల్ని, ఈ అల్పమైన, ఈ దౌర్బల్యమైన వాటిల్ని అనేకులకు చేరవేసి వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోయేటట్టు చేస్తున్నామే. కానీ జీవము కలిగిన దేవుని వాక్యాన్ని చేరువ చేసి వాళ్ళ కొరకు ప్రార్థించి వాళ్ళ క్షేమస్థితిని ఆశించి ఏనాడైనా మోకరించగలుగుతున్నాం అనేది ఈరోజున దేవుని వాక్యం మిమ్మల్ని వేస్తున్న ప్రశ్న. యోబు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు, యోబు ఎందుకు దీవించబడ్డాడు అని అంటే,
తన స్నేహితుల కొరకు ప్రయాసపడి ప్రార్థించిన వాడు, వాళ్ళ కనువిప్పు కలగాలని, వాళ్ళు కూడా దీవించబడిన వారై తనతో కూడా ఉండాలని కోరిక కలిగిన ఒక విశాలమైన హృదయం కలిగిన వాడు గనుక దేవుడు యోబును ఆశీర్వదించినట్లు, దీవించినట్లు సత్యవాక్యం సెలవిస్తుంది. మన వ్యక్తిగత అనుభవాలలో కూడా నేను దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను, అన్ని కూర్చుకున్నాను, పేర్చుకున్నాను, దాచుకున్నానని కాదు. కానీ ప్రియులరా, మనం అధికంగా ఆశీర్వదించబడాలి. ఇప్పుడు ఉన్న స్థితి కంటే ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఇప్పుడు ఉన్న స్థితి కంటే ఇంకా అనేకులకు దీవెనకరంగా మార్చబడాలి. లక్షల మంది ప్రజలకి ఆశీర్వాదకరంగా నిలవాలన్న కోరిక మన హృదయంలో కలగాలని నేను ఈ సందర్భాన నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, ఒక చిన్న అనుభవ సాక్ష్యం కూడా చెప్తాను. అదేంటంటే, నైజీరియా ప్రాంతంలో ఎడుబోయ్ అనే దైవజనుడు, పెద్ద దైవజనులు ఉన్నారండి. ఆయన వృద్ధాప్యంలో ఉన్నారు ఇప్పుడు. ఆయన నైజీరియా నుంచి సౌత్ కొరియాకి పాల్ యాంగిచో గారి సభలకు వెళ్ళారంట. ఆ సభలో లక్షల మంది పాలు పొంది కన్నీళ్లతో చేతులెత్తి ప్రార్థన చేస్తూ, సౌత్ కొరియాలో జరుగుతున్న ఆ ప్రేయర్ కాన్ఫరెన్స్లో లక్షల మంది కనులు పైకెత్తి చేతులు చాపి ఏడ్చి ప్రార్థన చేస్తున్న ఆ జనసమూహాన్ని చూసి నైజీరియా నుంచి వెళ్ళిన ఎడుబోయ్ గారు ఆయన ఆవరణలో నిలిచి ప్రార్థన చేశాడట. ప్రభువా, ఈ దేశంలో కలిగిన ఉజ్జీవం, ఈ దేశం మీద ఉన్న ప్రార్థనాత్మ, ఈ దేశంలో ఉన్న ఈ అభివృద్ధి ఆశీర్వాదం మా దేశానికి ఎందుకు ఇవ్వవు అని కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఆయన ఆశించాడట. ప్రభువా, ఈ సౌత్ కొరియాలో ఈ పాల్ యాంగిచో గారి సంఘం ఇంతగా విస్తరించింది. నా దేశంలో మీ నామం పేరట చేస్తున్న ఆ పరిచర్యలో నాకు కూడా ఇంత గొప్ప సంఘం కాకపోయినా నాకు ఒక విస్తారమైన పరిచర్య కావాలి. ఓ గొప్ప పరిచర్య నేను నీ నామమందు నేను చెయ్యాలి. కనుక ఈ ప్రార్థన ఆలకించి ఈ ఉజ్జీవం, ఈ అభిషేకం మా దేశం మీదకి పంపండి అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అన్నాడంట ఆయనతో, మీ ఊరిలో పెద్ద సంఘంగా ఉండాలని ఆశిస్తున్నావా? మీ ఊరిలో పెద్ద సంఘం కావాలని ప్రార్థన చేస్తున్నావా? అయితే ఒకటి, నేను నీకు పెద్ద సంఘం ఇవ్వడం కాదు, కానీ మీ ఊరంత సంఘాన్ని నేను నీకు ఇస్తున్నాను. నీ ఊరంత పరిచర్య నేను నీకు ఇస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను అని ఆనాడు ఆయనతో అభయం ఇచ్చాడట దేవుడు. ప్రియులారా, ఆ తర్వాత ఆయన పరిచర్యలో అభివృద్ధిని చూశాడు, ఆయన పరిచర్యలో ఆశీర్వాదాన్ని చూశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, నైజీరియాలో ఆయన పరిచర్యలో ఆయన కట్టబడిన మందిరం, ఆ పరిచర్యలో కట్టబడిన మందిరాన్ని చూస్తే 3 కిలోమీటర్ల పొడవు ఉంటుందండి, 3 కిలోమీటర్లు వెడల్పు ఉంటుందండి ఆయన మందిరం యొక్క విశాలత. 3 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్ల వెడల్పు. కంటి చూపు మేరలో ప్రజలు కూర్చొని దేవుని వాక్యాన్ని వింటుంటే మనం చూడడానికి ఆశ్చర్యంగా ఉంటుందండి. ఎందుకంటే ఒకనాడు చిన్న సేవకునిగా, ఒక చిన్న సంఘంగా ఉన్న ఆయన ఈరోజు అంత గొప్ప ప్రార్థనా మందిరాన్ని కట్టి అంత లక్షల మందికి దీవెనకరంగా ఎలాగా మార్చబడ్డాడు అంటే, చేస్తుంది చాలే అని అనుకోలేదు, ఉన్నది చాలే అని అనుకోలేదు. దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, ఇంకా నాకేం కావాలి అని అనుకోలేదు. ఆయన అధికంగా ఆశీర్వదించబడాలని కోరుకున్నాడు, అధికంగా అనేకులకు దీవెనకరంగా మార్చబడాలని కోరుకున్నాడు. ఆ రీతిగానే దేవుడు ఆయన పరిచర్యను ఆశీర్వదించాడు, ఆయన కోరికను తీర్చాడు. మరి ఈరోజు నా దేవుడే మన దేవుడు అన్నప్పుడు ఆశించండి, ఆలోచించండి. అధికంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. యోబుకి గతంలో కలిగిన దానికంటే అధికంగా ఆశీర్వదించాడు. గొప్ప స్థితికి తీసుకుని వచ్చిన ఆ దేవుడే ఇదిగో ఈ 7 సంవత్సరాలు ఈ పరిచర్యను ఆశీర్వాదకరంగా జరిగించిన దేవుడు ఇక 8వ సంవత్సరంలో కూడా అధికమైన ఆశీర్వాదాలతో నింపునుగాక, అధికమైన దీవెనలతో ఆయన మనల్ని నింపునుగాక. ఆ ఆశ మీకు కలగాలి, ఆ ఆశ మీకు రగలాలి, మీ గుండెల్లో ఆ ప్రార్థన పుట్టాలి. నిశ్చయముగా దేవుడు ఆయన అధికంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అధికంగా మిమ్మల్ని దీవిస్తాడు. ఉన్న స్థితి కంటే ఇంకా ఉన్నత స్థితికి ప్రభు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడని పూర్ణ విశ్వాసంతో నేను ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. 1, అధికమైన బలం. 2, అధికమైన ప్రకాశం. 3, అధికమైన ఆశీర్వాదం. ఇంకొక చిన్న మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది అపోస్తలుల కార్యాల గ్రంథం
4వ అధ్యాయం 33వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా నుండెను. పిల్లలు చూడండి, దేవుని కృప అందరి యందు అధికంగా ఉందంట. అంటే ఆయన కృప అధికంగా మనం పొందుకోవాలి. ఆ అధికమైన కృపకు మనం పాత్రులము కావాలి. అపోస్తలుల జీవిత చరిత్రలో మనం గమనించినప్పుడు పిల్లల వారు అంతము వరకు కూడా నూతనమైన కృపను పొందుకుంటూ, బలమైన కృపను పొందుకుంటూ, శక్తి కలిగిన ఆ కృప, ఉన్నతమైన కృపను పొందుకొని కృపలో విజయవంతంగా పరిచర్యను ముగించుకుని వెళ్ళారండి. పిల్లల ఈ యొక్క 4వ అధ్యాయం 33వ వాక్యంలో మనం చదువుతున్న ఈ విషయాన్ని ఆలోచించినప్పుడు అందరి యందు ఆయన కృప అధికంగా ఉంది. అంటే వాళ్ళు అధికంగా ఆ కృపను పొందుకుంటూ వచ్చారు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం, ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడట. కృప పొందుకోవాలి, శక్తివంతుడును కావాలి, ఆ కృప చేత బలవంతుడును కావాలి, ఆ కృప చేత ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అన్న కోరిక, ఆశ, అభిలాష, అభిష్టం మన హృదయంలో ఉండాలండి. ప్రతిదినం ఉదయమునే లేచి ఏదో నేను ఆ కార్యం చేయాలి, ఈ కార్యం చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అనుకున్న దానికంటే కూడా ఉదయాన్నే లేచిన వెంటనే కృప పొందుకోవాలి, ప్రభు సన్నిధిలో కృపను వేడుకోవాలి, ఆ కృప చేత బలవంతుడును కావాలి, సమస్త కార్యములను చేయగలగాలి అనే ఆలోచన మనకు రావాలండి. అధికంగా పొందుకున్న వాడు సమస్త కార్యాలు చేస్తాడట. ఏం పొందుకోవాలి? అధికంగా కృప పొందుకోవాలి. మన సమస్త కార్యములను మనం చేయగలిగిన సామర్థ్యత మనకు కావాలంటే, ఏ కార్యమైనా చేయుటకు కావలసిన ఆలోచన మనకు కావాలనుకుంటే, ఏ కార్యం చేయడానికైనా చేయగలిగినటువంటి ఆ వివేకం మనకు కావాలంటే కృప మనకు ఉండాలండి. ఆ కృపను అధికంగా మనం పొందుకోవాలట. అపోస్తలుల చరిత్రలో మీరు ఈ వాక్యంలో గమనించినప్పుడు ప్రియులారా, వారు ఆ కృపను పొందుకొని, అధికంగా కృపను పొందుకొని పరిచర్య ప్రారంభించినప్పుడు వారితో దేవుడు ఇమ్మానుయేలుగా నడిచి అద్భుతాలు చేయిస్తూ వచ్చాడు. ఎవ్వరు కాదనలేని ఆశ్చర్యమైన కార్యాలు వాళ్ళ పరిచర్యలో ప్రభు చేస్తూ వచ్చాడు. వాళ్ళు నిలిచిన ప్రతి చోట దేవుని కార్యాలు, మహత్కార్యాలు ప్రజలు చూచారు. విరోధులు సహితం ఎలాగైనా పరిచర్యను ఆపాలి, ఎలాగైనా వీళ్ళని గద్దించి బెదిరించి ఆ పరిచర్యను ఆటంకపరచాలనుకున్న వాళ్ళు కూడా ఏమనుకుంటున్నాడు తెలుసండి? చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ఈ మనుషులను మనం ఏమి చేయుదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ స్పష్టమే. చూసారండి, ఈ మనుషులను గురించి మనం ఏం చెప్పుకుంటాం? ఏమని చెప్తాము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియలు చేయుచున్నవని యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ స్పష్టమే. మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేము. శత్రువులు సహితం మాట్లాడుకుంటున్నారట. వీళ్ళని మనం ఆటంకపరుద్దామా? ఏమని ఆటంకపరుద్దాం? మరొకటి కల్పించేమని బోధిద్దామా? ఏమని బోధిద్దాం? యెరూషలేములో ఉన్న ప్రజలందరూ వీళ్ళ చేత జరుగుతున్న అద్భుతాలు చూస్తున్నారే, మనం కాదనలేం. నిజమే, ఆ కృప పొందుకుని వాని వలన కలిగే ఆశ్చర్యమైన కార్యాలు అలాగే ఉంటాయండి. మరి ఈ రోజున మన కుటుంబ వ్యవస్థలో, సమాజంలో, సంఘంలో దైవ కార్యాలు చూడాలనుకుంటే, ఆ దైవ కార్యాలు మన ద్వారా జరగాలనుకుంటే కృప మనం పొందుకోవాలండి. చాలాసార్లు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు అంటారు, అన్నయ్య మా ఇంట్లో మార్పు రావాలన్నయ్య, మా పిల్లల్లో మార్పు రావాలన్నయ్య, నా భర్తలో మార్పు రావాలన్నయ్య, మా ఆవిడలో మార్పు రావాలన్నయ్య, ఇలా అడుగుతుంటారు, ఆశిస్తుంటారు. నేను అంటాను, ఆ ఆశ్చర్యమైన కార్యం జరగడానికి నువ్వు కృప పొందుకున్నావా? ఏనాడైనా ఆయన సన్నిధిలో ఆ కృపను వేడుకొని కృపచేత నింపబడ్డావా? లేదు. డబ్బుతో కార్యాలు జరుగుతాయి అనుకుంటాం, పదవులతో కార్యాలు జరుగుతాయి అనుకుంటాం, లేకపోతే మరొక కార్యక్రమాల వలన మార్పు వస్తుందని మనం అనుకుంటాం. కానీ కాదు. దైవ కార్యం చూడాలంటే, అద్భుతం జరగాలంటే, మహత్కార్యాన్ని మీరు చూడాలంటే కృపను పొందుకోవాలి, అధికమైన కృప. అందుకే వేకునే ప్రతి ఉదయం లెగగానే ఇదిగో ఈ క్లుప్త సందేశాలు మీకు చేరువవుతున్నాయి. ఉదయం లెగగానే ప్రభు సన్నిధిలో మోకరించి ఈ క్లుప్త సందేశాలు వినడం, బైబిల్ చదవడం, మోకరించి ప్రార్థన చేసుకోవడం
ఆయన కృపను పొందుకోవడం అలవర్చుకోండి, అలవాటు చేసుకోనండి. వేకువని ప్రభు సన్నిధిలో మోకరించి చేసిన ప్రార్థన కృపకు దోహదపడుతుంది, కృప కుమ్మరింపబడుతుంది. ఆ కృప నూతనమైన కార్యములను మీ ఎడలో జరిగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. ఇంకా మీకు 31వ వాక్యాన్ని కూడా నేను మీకు చదివి వినిపిస్తానండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వీళ్ళు అధికమైన కృప పొందుకున్నారంట, అధికమైన కృప చేత నింపబడ్డారంట, కృప వారిని ఆవరించిందట. ఈ వాక్యం చెప్తుంది, వారు ప్రార్థన చేస్తున్నప్పుడు భూమి కంపించిందంటండి. నా ప్రియమైన వారలారా, ఎంత గొప్ప కార్యాలు వాడు చేయగలిగారు, చూడగలిగారు చూడండి. వారు కూడి ఉన్న చోటు కంపించేటట్లుగా వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన కృపగలిగిన ప్రార్థన కనుక ఆ శక్తిని వాళ్ళ కళ్ళతో చూడగలిగారండి. ప్రియులారా, మీరు ఆలోచించండి. మన ప్రార్థనకి జవాబు ఉండదు, మన ప్రార్థనకి ఉలుకు పలుకు ఉండదు, మన ప్రార్థనకి ఎలాంటి మార్పు ఉండదు, మన ప్రార్థనకి రుచి పచ్చి కూడా ఉండదండి. ఎందుకంటే కృప ఉంటే కదా, కృప పొందుకుంటే కదా. మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు, మనం చేసే ప్రార్థనకి జవాబు రావట్లేదు, మనం చేసే ప్రార్థన వలన మార్పు కలగట్లేదు. ఎందుకంటే కృప పొందుకునే వారం కానప్పుడు ఎలాంటి జవాబు కలగదండి. అపోస్తలులు వాళ్ళు అధికమైన కృప పొందుకున్నారట. వాళ్ళ నోట వచ్చిన ప్రతి మాట ప్రభు రూఢిపరుస్తూ వచ్చాడు. వాళ్ళ నోట వచ్చిన ప్రతి మాట శక్తి కలిగినట్టుగా నిలిచింది. అద్భుతాలు, మహత్కార్యాలు చూడగలిగారు. నా ప్రియమైన సహోదరులారా, ఈ శుభవేళ, ఈ అనుదిన కృప వార్షికోత్సవ దినాన మరొక్కసారి నేను మీకు సవినయంగా విన్నపించుకుంటున్నాను. ప్రతి దినమున ప్రభు సన్నిధిలో కృప పొందుకోవడానికి తీర్మానం చేసుకోండి. ప్రతి దినాన వాక్య సందేశాన్ని ధ్యానించడానికి తీర్మానం చేసుకోండి. గంటలు గంటలు ఒకవేళ దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని ధ్యానించే సమయం నీకు లేకపోయినా ఈ క్లుప్త సందేశాలు ఒక 15, 20, 25 నిమిషాలుగా ఉన్న ఈ క్లుప్త సందేశాన్ని తలంచి ధ్యానించి ఆ దినమంతా ధ్యానపూర్వకంగా దేవుని సన్నిధిలో గడుపుతూ మీరు ఏ పని చేసుకుంటున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యవసాయం చేస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ వాక్యాన్ని మనసులో పెట్టుకుని ధ్యానించండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన చెట్టు వలె ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. ఫలిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. అతడు చేయునదంతయు సఫలమవుతుందని వాక్యం సెలవిస్తుంది. అధికముగా నొందువాడు సమస్త కార్యాలు చేస్తాడట. మీకు 4 విషయాలు చెప్తూ వచ్చాను. 1 అధికమైన బలం, 2 అధికమైన ప్రకాశం, 3 అధికమైన ఆశీర్వాదం, 4 అధికమైన కృప. ఈ అధికమైన వాటిని పొందుకుంటే సమస్త కార్యములను మనం చేయగలుగుతామట. నిజమే. ఈ 7 సంవత్సరాల్లో నా వ్యక్తిగత అనుభవంలో కూడా ఈ అనుదిన కృప అని పరిచర్యలు మీకు చేరువ చేయడానికి ప్రతి దినము, ప్రతి సంవత్సరము అధికంగానే నేను ప్రభు సన్నిధిలో పొందుకుంటూ వస్తున్నాను. అధికంగా ప్రభు సన్నిధిలో పొందుకొనిన ఆ దీవెన, ఆ కృప, ఆ బలము, ఆ ఆశీర్వాదము ఇదిగో మీకు కూడా నేను పంచగలుగుతున్నాను. నేను పొందుకుంటూ పంచగలుగుతున్నాను, అనుభవిస్తూ ఆచరిస్తూ అందించగలుగుతున్నాను. మీరు కూడా అనేకులకు ఈ రీతిగానే ఆశీర్వాదకరంగా, సాక్షిగా, పత్రికలుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, అధికమైనటువంటి బలముతో నింపునుగాక, అధికమైన ప్రకాశముతో మిమ్మల్ని నింపునుగాక, అధికమైన ఆశీర్వాదాలతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక, అధికమైన కృపతో నా దేవుడు మిమ్మల్ని నింపుతూ ఈ అనుదిన కృప చేత నా దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక, విస్తరింప చేయునుగాక. ప్రియులారా, ఇంతవరకు మా కొరకు ప్రార్థిస్తూ, ఇంతవరకు మీ ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క అనుదిన కృప అనే పరిచర్యల కొరకై మీదంటూ ప్రార్థన సహకారాన్ని అందిస్తున్న మీ అందరికీ నిండు హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. నా దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండాలని ఆశిస్తున్నాను. దేవుడు మీకు అలాంటి ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహించునుగాక. మరొక చిన్న విషయం కూడా, ఈ అనుదిన కృప కొరకు ప్రార్థిస్తున్న వారు, అలాగే ఈ అనుదిన కృపని మీకు చేరువ చేయడానికి ఈ అనుదిన కృప అనే ఈ వీడియోలు సిద్ధపరుస్తున్నటువంటి సహోదరుల్ని
అలాగే ఈ వీడియో టీం కానివ్వండి, ఆడియో టీం కానివ్వండి, ఈ కార్యక్రమాల్లో తనమురుకలై ఈ కార్యక్రమాలను చేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభు ఆశీర్వదించాలని ప్రార్థించండి. వారి కొరకు, వారి యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థించండి. ఈ వీడియోలు మీకు చేరువ కావడానికి అనేక మంది యవనస్తులైన పిల్లలు ముందుకు వస్తూ వాళ్ళు చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఈ బాధ్యతను భుజాల మీదకు వేసుకొని వాళ్ళు ఎంతగానో శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. వారి కొరకు కూడా మీరు ప్రార్థించాలని నేను ఆశిస్తున్నాను. ఈ అనుదిన కృప పరిచర్యలు ఇంకా విస్తరణ కొరకై మీరు మీ వంతు ప్రార్థించి సహకరించి అనేకులకు చేరువ చేయాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. నా దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. గత 7 సంవత్సరాలు అయినా ఈ పరిచర్యల్ని మీరు భుజస్కంధాల మీదకి ఎత్తుకొని ఆశీర్వాదకరంగా దీనిని మలుస్తూ వచ్చారు. లక్షలాది మంది ప్రజలకు దీవెనకరంగా మలుస్తూ వచ్చారు. చిన్న పాత్రగా మీ చేతిలో వాడబడడానికి కృపనిచ్చారు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అధైర్యపడిన వారికి ధైర్యాన్ని, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను, అలాగే నిరీక్షణతో ఉన్న వారికి ప్రభువా ఎంతో ఊరటను కలిగిస్తూ వస్తున్నారు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతిదినం క్లుప్త సందేశాల ద్వారా కలిగే మేలు మేము అనుభవిస్తున్నాం నాయన. శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రభు, మీకు వందనాలు. ఈ 8వ సంవత్సరంలో కూడా మీ కృప సమృద్ధిగా అనుగ్రహించండి. మీ బలమును సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. మీ కొరకు మేము ప్రకాశించుటకు సహాయం చేయండి. మీ ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకోరుచున్నాను. మీరు అన్నిటికీ మర్చిపోయే దేవుడు కాదు కనుక ఆ రీతిగా కార్యస్థితి కలుగు చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ, మాకు కాదు యెహోవా, మాకు కాదు మీ కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా ఈ పరిచర్యల్ని మీరు భారమెత్తి మీరు జరిగించమని, తగు కృపను మీరు మాకు అనుగ్రహించి నడిపించమని, దేశాలకు వెళుతున్న ఈ సందేశాలు నాయన, దేశపు నలుదిశలా, ప్రపంచపు నలుదిశలా వెళుతున్న ఈ యొక్క సందేశాలు అనేకులకు దీవెనకరంగా ఉండేటట్లు కృపా సహితమైన మాటలే మీరు మాకు అనుగ్రహించి అనేకులకు అందిస్తున్నారు. అందుకు వందనాలు చెల్లిస్తూ ఈ ఆశీర్వాదంలో మేమంతా పాత్రమవడానికి కృపణించినందుకు స్తుతి చెల్లిస్తూ, దీని కొరకు ప్రయాసపడుతూ, కష్టపడుతూ, చెమటోరుస్తూ దీని కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా ఆశీర్వదించి దీవించమని, గణపరచమని మరొక్కసారి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. మరొక్కసారి ఈ యొక్క అనుదిన కృప వార్షిక శుభాభివందనాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నా దేవుడి సన్నిధి మీకు తోడుగా ఉండుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృప అను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.